వెల్కమ్ బ్యాక్ టు ద లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏపీఐ అని చాలాసార్లు మీరు ఏపీఐ అనే కాన్సెప్ట్ అయితే ఈ టర్మినాలజీ ఎప్పుడో విని ఉంటారు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని. బట్ ఈ ఎంసీపీ అనేది ఇప్పుడున్న ఈ ఏఐ ప్రపంచంలో చాలా ట్రెండింగ్ టాపిక్గా చెప్పుకుంటున్నారండి. ఓకే. సో ప్రస్తుతం మీరు ఈ చాట్ జీపీటీ కానీ, క్లాడ్ కానీ, విఎస్ కోడ్ ఏ అని, ఎన్ఏటిఏ అని అందరూ ఎంసీపీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ఎంసీపీ అంటే ఏంటి? అండ్ ఏపీకి ఎంసీపీకి తేడా ఏంటి? ఈ ఎంసీపీ అనేది ఏపీని ఏమైనా రీప్లేస్ చేస్తుందా? ఓకే. అసలు ఏపీఐ అనేది ఎందుకు యూజ్ చేస్తారని చాలామందికి బేసిక్ కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది, కానీ ఏపీఐ లేకుండా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాము? అసలు ఏపీఐతో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పండి, మాకు ఏపీఐ క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎంసీపీకి ఏపీఐకి డిఫరెన్స్ ఏంటి? ఎంసీపీ ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కదా, మరి ఏపీఐని ఇంకా కంప్లీట్గా రీప్లేస్ చేస్తుందా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ సెషన్లో అయితే విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అసలు ఏంటి ఏపీ అనేది, ఎంసీపీ అనేది. ఓకే, ఫస్ట్ అసలు ఏపీఐ గురించి డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండి, దాని అబ్రివేషన్ అయితే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆటోమేటిక్గా అసలు దీని యొక్క అబ్రివేషన్ మీకు అండర్స్టాండ్ అవుతుంది, అండ్ టెక్నికల్ డెఫినేషన్ తర్వాత అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సపోజ్ మీరు ఒక అందరూ నాకు తెలిసి స్విగ్గీ కానీ, జొమాటో కానీ యాప్ యూజ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? మరి ఆ స్విగ్గీ యాప్లో చాలా రెస్టారెంట్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంటాయి, మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే మనకు నచ్చిన ఐటమ్స్ని. మరి ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ ఎలా వస్తాయి? ఆ ఫుడ్ మెనూ అనేది ఎలా కనిపిస్తుంది? ప్రైస్ ఎలా వస్తుంది? అండ్ డెలివరీ స్టేటస్ ఎలా వస్తుంది? యాక్చువల్గా మీకు తెలుసో లేదో కానీ ఆ స్విగ్గీ యాప్కి రెస్టారెంట్ డేటాబేస్ అనేది డైరెక్ట్ యాక్సెస్ ఉండదండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేసి ఉంటాయి? ఆ పర్టికులర్ రెస్టారెంట్ డేటాబేస్లో స్టోర్ చేసి ఉంటాయి. ఏం డీటెయిల్స్? ఆ ఫుడ్ మెనూస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, ఏమేమి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, ఏ ఫుడ్కి ఎంత ప్రైజు, దాని ఈ డెలివరీ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పర్టికులర్ ఇండివిజువల్ రెస్టారెంట్స్లో వాళ్ళ డేటాబేస్లో మెయింటైన్ చేస్తుంటారు. మరి ఈ స్విగ్గీ యాప్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. మధ్యలో ఏపీ ఉంటుందండి. వాటి మధ్యలో ఏది? స్విగ్గీ యాప్కి అండ్ ఆ పర్టికులర్ రెస్టారెంట్ డేటాబేస్ యాక్సెస్కి మధ్యలో ఒక ఏపీ అనేది వర్క్ అవుతుంటుంది. మీకు ఒక సింపుల్ డయాగ్రామ్ చూపిస్తాను మీకు. సో ఈ డయాగ్రామ్తో మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి. ఇది మొబైల్ అప్లికేషన్, అది మీరు స్విగ్గీ కానీ, జొమాటో కానీ వాట్ ఎవర్. సో ఆ స్విగ్గీ యాప్లో మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి రెస్టారెంట్స్ సంబంధించి. స్విగ్గీ యాప్కి డైరెక్ట్ యాక్సెస్ అయితే ఉండదండి డేటాబేస్తో కనెక్ట్ అవడానికి, ఆ పర్టికులర్ రెస్టారెంట్ డేటాబేస్తో కనెక్ట్ అవడానికి. మధ్యలో ఎవరు ఉంటారంటే ఇది ఒక ఇంటర్ఫేస్, ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ ఏపీఐనే ఫస్ట్ ఈ ఏపీఐ ద్వారానే ఈ డేటాబేస్ నుంచి కాల్ చేసుకోవటం, డేటాని గెట్ చేయటం, తర్వాత దాన్ని మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వటము, ఏది మొబైల్ యాప్కి రెస్పాన్స్ ఇవ్వటం జరుగుతుందండి. సపోజ్ మీరు మీ జొమాటో యాప్లో ఆర్ స్విగ్గీ యాప్లో ఒక ఫుడ్ ఐటమ్ని, సపోజ్ బిర్యానీ ఆర్డర్ చేశారనుకోండి, ఆ రిక్వెస్ట్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఏపీఐ రిసీవ్ చేసుకుంటుంది. ఏపీఐ రిసీవ్ చేసుకొని డేటాబేస్కి వెళ్తుంది. ఆ పర్టికులర్ రెస్టారెంట్లో ఎన్ని రెస్టారెంట్స్ దానికి కనెక్ట్ అయి ఉంటాయో ఆ స్విగ్గీ యాప్కి, వాటి డేటాబేస్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ డేటాని రిసీవ్ చేసుకుంటుంది, గెట్ చేసుకుంటుంది. అగైన్ ఏం చేస్తుందంటే ఏపీఐ ఆ డేటానంతా తీసుకొని జేసన్ ఫార్మాట్లో మళ్ళీ మనకి ఇదిగో ఈ రెస్టారెంట్స్లో ఈ బిర్యానీ ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఇంత ప్రైస్ అని మళ్ళీ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇలాగా కమ్యూనికేషన్ అయితే జరుగుతుందండి. సో ఇన్ బిట్వీన్ మొబైల్ యాప్ అండ్ డేటాబేస్కి మధ్యలో, రెస్టారెంట్ డేటాబేస్ మధ్యలో ఎవరున్నారంటే ఈ ఏపీఐ ఉంది. మీకు సింపుల్గా జనరల్గా ఒక నార్మల్ వేలో లేమెన్ వర్డ్స్లో అండర్స్టాండ్ కావాలంటే, ఇది చాలామంది ఎగ్జాంపుల్ చెప్పే ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీరు రెస్టారెంట్లో కూర్చోగానే, టేబుల్ మీద దగ్గర కూర్చోగానే ఎవరు వస్తారు? వెయిటర్ వస్తారు. ఆ వెయిటర్ ఎవరో కాదు, ఏపీఐ ఇంటర్నల్, మన ఈ ఏపీఐ కాంటెక్స్లో ఆ వెయిటర్ ఎవరు? ఏపీఐ. మరి కిచెన్ ఎవరంటే డేటాబేస్. కస్టమర్ ఎవరంటే మన అప్లికేషన్, మనం ఎవరైతే కూర్చుంటామో వాళ్ళ యాప్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? రిక్వెస్ట్ చేస్తారు, నాకు ఇలాగా ఒక 2 బిర్యానీ ఐటమ్స్ తీసుకురాని అంటారు. అప్పుడు ఆ వెయిటర్ వెళ్ళి కిచెన్ దగ్గర చెప్తాడు, ఇలాగా కస్టమరు 2 బిర్యానీస్ కావాలన్నారని. అతను మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. ఆ కమ్యూనికేషన్ని ఈ వెయిటర్ ఎవరంటే ఏపీఐ, కిచెన్ ఎవరంటే డేటాబేస్. అవైలబుల్గా ఉంటే ఆ డేటాని, ఆ బిర్యానీ మనకి ఆ వెయిటర్కి, ఏపీఐకి మళ్ళీ ఇస్తాడు. ఆ వెయిటర్ ఏం చేస్తాడు? మళ్ళీ తెచ్చి మనకి ఇస్తుంటాడు అనమాట. సో అదే అన్న సింపుల్ చెప్పాలంటే, మీకైతే అండర్స్టాండ్ అయింది కదా. ఓకే,
మరి మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ ఏపీఐ లేకపోతే ఏమవుతుంది? ఏమి డైరెక్ట్‌గా ఆ మొబైల్ అప్లికేషన్‌నే డేటాబేస్ సర్వర్‌తో కనెక్ట్ అవ్వచ్చుగా, డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఎందుకివ్వరు? అంటే సెక్యూరిటీ రీజన్ అండి. మెయిన్ పర్పస్ ఎందుకు అప్లికేషన్ అనేది డైరెక్ట్‌గా డేటాబేస్ యాక్సెస్ ఎందుకివ్వరంటే సెక్యూరిటీ రీజన్. ఓకే. ఎందుకంటే అప్పుడు ఏమవుతది? డైరెక్ట్ యాక్సెస్ ఉంటే ఎవ్రీబడీ నోస్ డేటాబేస్ పాస్వర్డ్. ఓకే. అంటే వన్స్ డేటాబేస్ పాస్వర్డ్ తెలిసిందనుకోండి, ఆ డేటాని డిలీట్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు, ఆర్ రాంగ్ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అందుకే డేటాబేస్ ముందు ఈ ఏపీఐ అనేది ఉంటుందండి. ఈ ఏపీఐ మధ్యలో ఏం చేస్తుందనుకుంటున్నారు తెలుసా? లాగిన్ డీటెయిల్స్ చెక్ చేస్తుంది. అండ్ ఆథరైజేషన్ అంటే ఇతను ఎలిజిబులా కాదా అది చెక్ చేసుకుంటుంది. వాలిడేషన్ చెక్ చేస్తాయి. బిజినెస్ రూల్స్ అని చెక్ చేసుకొని అప్పుడు డేటాబేస్ యాక్సెస్ పర్మిషన్ తీసుకొని అప్పుడు డేటాబేస్‌ని యాక్సెస్ చేసుకుంటుంది. అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందండి ఏపీఐ అనేది. నాట్ ఓన్లీ కమ్యూనికేట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. ఓకే. వాలిడేట్ చేసుకొని బిజినెస్ రూల్స్ అని పాలిసీస్ అని ఫాలో అయ్యి అప్పుడు డేటాబేస్‌కి యాక్సెస్ చేసుకుంటుంది. సో, ఇక్కడ మీకు ఏపీ అంటే అర్థమైంది. ఏపీ ఎందుకు యూజ్ చేస్తుంది? ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అర్థమైంది. మరి ఇప్పుడు అసలు ఏపీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకు ఎంసీపీ ఇంట్రొడ్యూస్ అయింది ఈ ఏఐ టెక్నాలజీకి? ఎందుకు ఏఐ టెక్నాలజీ ఈ ఏపీఎస్‌ని ఎందుకు యూజ్ చేయట్లేదు? ఎందుకు ఎంసీపీ అనేది ఇంట్రడ్యూస్ అయింది? ఏపీఐనే యూజ్ చేయొచ్చు కదా! అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారనుకోండి. మీరు చాట్ జీపీటీ నుంచి గూగుల్ డ్రైవ్ గానీ, గిట్ హబ్ గానీ, జీరా గానీ, జీమెయిల్ గానీ, డేటాబేస్ గానీ వీటన్నిటిని యాక్సెస్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మీరు ప్రతిదానికి, ప్రతి యాక్సెస్‌కి మీరు ఒక ఏపీఐని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏవైతే మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు జీమెయిల్ యాక్సెస్ చేయాలనుకుంటే చాట్ జీపీటీ నుంచి జీమెయిల్ ఏపీఐ డెవలప్ చేయాలి. డేటాబేస్ కావాలంటే డేటాబేస్ ఏపీఐ, జీరా కావాలంటే జీరా ఏపీఐ, గిట్‌హబ్ కావాలంటే గిట్‌హబ్ ఏపీఐ. ఇలాగ ఎన్ని టూల్స్‌ని ఏవైతే టూల్స్, సాఫ్ట్‌వేర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలో అన్నిటికీ మీరు ఏపీఎస్‌ని డెవలప్ చేయాలి. సో, అలాగ ఏపీఎస్ డెవలప్ చేయాలంటే డిఫరెంట్ అథెంటికేషన్ ఉంటుంది. డిఫరెంట్ యూఆర్ఎల్స్ ఉంటాయి. డిఫరెంట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది. సో, డెవలపర్స్‌కి ప్రతి దానికి అలాగ డెవలప్ చేయాలంటే, ప్రతి టూల్‌కి, ప్రతి సాఫ్ట్‌వేర్ యాక్సెస్ చేయాలి అలా డెవలప్ చేయాలంటే వాళ్ళకి చాలా హెడేక్ అనమాట. అందుకే ఈ ఎంసీపీ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. మరి వాట్ ఎగ్జాక్ట్‌లీ ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అండి. ఎంసీపీ స్టాండ్స్ ఫర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది ఒక స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అండి. మీరు ఈ ఎంసీపీ యూజ్ చేసి ఒక ఏఐ టూల్ నుంచి డిఫరెంట్ అప్లికేషన్ అంటే ఎక్స్టర్నల్ టూల్స్‌ని, అప్లికేషన్స్‌ని, డేటాబేస్‌ని, ఫైల్స్‌ని, సర్వీసెస్‌ని అన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఐ మీన్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. బై యూజింగ్ వన్ కామన్ ఇంటర్ఫేస్ దట్ ఈస్ నథింగ్ బట్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఏఐ ప్రపంచానికి, ఏఐ వరల్డ్‌కి ఎంసీపీ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాంటిది. అంటే మనం గూగుల్‌తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, గిట్‌హబ్‌తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, డేటాబేస్‌తో ఎలా అన్నీ ఒకే విధంగా అన్నీ ఒకే విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఎంసీపీ యూజ్ చేసి అనేది. సో, మీకు ఇంకా సింపుల్ లాంగ్వేజ్‌లో మనకు తెలిసిన ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో మీకు అండర్‌స్టాండ్ చేపిస్తాను ఎంసీపీ ఎలాగా యూజ్ అవుతదనేది. మీరు సపోజ్ మీరొక యూనివర్సల్ చార్జర్ బై చేశారనుకోండి. ఆ యూనివర్సల్ చార్జర్ అనేది ఎనీ టైప్ ఆఫ్ మొబైల్‌కి చార్జ్ చేసుకోవచ్చు. మీరు సామ్‌సంగ్ యూజ్ చేస్తున్నా, వన్‌ప్లస్ యూజ్ చేస్తున్నా, వివో యూజ్ చేస్తున్నా, రియల్‌మీ యూజ్ చేస్తున్నా సేమ్ చార్జర్ అనేది వర్క్ అవుతది. మీరు యూనివర్సల్ చార్జర్ గాని పర్చేజ్ చేస్తే. సో, అదే ఎంసీపీ అనమాట. అంతకుముందు ఎలా ఉంది? అది ఏపీ అనుకోండి. ఎవ్రి ఫోన్ హాస్ డిఫరెంట్ చార్జ్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీరు ఆ యూఎస్‌బీ-సి అనేది ఇచ్చేసి మీరు ఎనీ టైప్ ఆఫ్ ల్యాప్‌టాప్స్‌కి గాని ఆర్ ఎక్కడైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంసీపీ. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఎవ్రి ఏపీఐ ఈ ఏఐ అనేది ఓన్లీ ఎంసీపీ యూజ్ చేసి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్, డిఫరెంట్ టూల్స్, డేటాబేసెస్, సర్వీసెస్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలదు. ఐ మీన్ కమ్యూనికేట్ చేయగలదు. మరి ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఈ రెండిటి మధ్య అంటే ఏపీ అనేది సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. సర్వర్‌తో కమ్యూనికేట్ అవుతుంది ఏపీ అనేది. అదే ఎంసీపీ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ టూల్స్ గానీ, సర్వీసెస్ గానీ ఆర్ డేటాబేస్‌తో గానీ, ఫైల్స్‌తో గానీ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్‌తో కమ్యూనికేట్ చేయగలదు ఎంసీపీ అనేది. ఓకే. మరి ఏపీఐలో ఎవ్రీథింగ్ ఎవ్రి ఏపీఐ ఈస్ డిఫరెంట్. మీరు ఇప్పుడు జీమెయిల్‌కి ఏపీఐ డెవలప్ చేస్తే అది డిఫరెంట్.
అది జీరాకి ఏపీఐ డెవలప్ చేస్తే అది డిఫరెంట్. కానీ ఎంసీపీలో అలా కాదు. ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. అది స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవుతుంది. అదేవిధంగా ఇది యాప్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇదేమో ఎక్కువగా మోస్ట్లీ ఏంటంటే ఏఐ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తుంటారు. ఏఐ టెక్నాలజీ ఎకో సిస్టంలో ఎంసీపీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఫైల్స్, డేటాబేసెస్, సర్వీసెస్. ఓకే. మరి ఆహ్, మరి ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే, మరి ఈ ఎంసీపీ అనేది ఏపీఐని రీప్లేస్ చేస్తుందా అంటే, నా ఆన్సర్ అయితే మాత్రం నో అండి. సపోజ్ ఒక కారు, రోడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాననుకోండి. అసలు రోడ్ లేకుండా కార్ అనేది మూవ్ అవ్వగలదా? సో, ఇక్కడ రోడ్ అనేది ఏపీఐ, జీపీఎస్ అనేది ఎంసీపీ లాంటిదనమాట. జీపీఎస్ ఉందిలే మన దగ్గర, రోడ్ ఉన్నా లేకపోయినా పర్లేదనుకుంటారా? కాదు గదా! జీపీఎస్ డస్ నాట్ రీప్లేస్ ది రోడ్. సో, జీపీఎస్ యూజెస్ రోడ్ అనమాట. ఆ జీపీఎస్సే రోడ్‌ని యూజ్ చేసుకుంటుంది. సిమిలర్‌లీ ఎంసీపీ అనేది ఏపీఎస్‌ని ఇంటర్నల్‌గా యూజ్ చేసుకుంటుంది. సో, ఏపీఎస్ ఆర్ స్టిల్ ద ఫౌండేషన్ అనమాట. ఓకే. ఓన్లీ ఏంటంటే ఏఐ మోడల్స్‌కి ఎలాగా డిఫరెంట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్‌తో, డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అనే దానికి ఈ ఎంసీ అనేది ఒక స్టాండర్డైజ్డ్ వే అనమాట. ఓకే. ఈ ఎంసీపీ అనేది యూజ్ అవుతుంది. బట్ బిహైండ్ ద సీన్ ఏపీఐని స్టిల్ యూజ్ చేస్తుంటుంది ఎంసీపీ అనేది. సో, అందువల్ల ఎంసీపీ అనేది ఏపీఎస్‌ని రీప్లేస్ చేయదు. ఓకే. సో, మీకైతే క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను. నా కంక్లూడ్ వర్షన్ సింపుల్ స్టేట్‌మెంట్‌లో ఏపీఐ అనేది అప్లికేషన్స్‌కి ఆర్ యాప్స్‌కి మరియు సర్వర్‌కి మధ్య కమ్యూనికేషన్ చేసేదే ఈ ఏపీఐ అండి. అదే ఎంసీపీ అంటే ఏంటంటే ఏఐకి మరి అదే ఎంసీపీ ఏంటంటే ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌కి అండ్ ఎక్స్టర్నల్ టూల్స్ మధ్య స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంతే. సో, ఫ్యూచర్‌లో మనకి ఈ ఏఐ డెవలప్‌మెంట్‌కి, ఏఐ ఏజెంట్స్‌కి, ఆటోమేషన్‌కి ఓకే. ఈ చాట్ జీపీటీ, క్లాడ్ లాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే ఎంసీపీ గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే చాలా యూజ్‌ఫుల్ అండి. ఓకే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అండ్ షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ అదేవిధంగా ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ ఫుల్ ట్యుటోరియల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి.